ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉష. సూర్యాపేట జిల్లాలో ఒక సంఘటన మనం చూస్తూ ఉన్నాము. తల్లి చనిపోయిన తర్వాత 21 lakhs 20 lakhs అమౌంట్ ఉంది. అది పంచుకున్నాకే ఏదైతే మృతదేహం ఉంటుందో అంత్యక్రియలు అప్పుడు చేద్దాము అని అనుకున్నారని మనం వింటున్నాం. 3 కుమార్తెలు ఒక కొడుకు అని మనం క్లియర్గా చదివాము. అసలు ఈ ఇన్సిడెంట్ని ఏ విధంగా మనం చూడాలి అంటారు? దీని గురించి అంటే ఆ న్యూస్ అయినప్పుడు నాకే ఇలా కూడా ఉన్నారా మనుషులు అని అనిపించింది. అందులో 3 కుమార్తెలు ఉన్నారనేది ఇంకా హైలైట్ అనిపించింది నాకు. దీని గురించి అసలు మనం ఏం మాట్లాడొచ్చు అని అంటే చాలా వీడియోస్ చేసాం మనం. అంటే ఆర్ఫనేజెస్ వృద్ధాశ్రమాలు చాలా పెరుగుతున్నాయి అన్నప్పుడు చాలా చాలా బాధేస్తుంది. ఎలా అయితే ఎడ్యుకేషనల్ సిస్టంలో హాస్టల్స్ బాగా పెరుగుతున్నాయి. హాస్టల్స్లో కడుపు కోతను కడుపు తీపిని చంపుకొని వీళ్ళ కష్టార్జితం అంతా ధారబోసి 20,000 10,000 వెళ్ళిపోయే ఇంట్లో ఉంటే ఖర్చుకి 1,00,000 రూపాయలు పెట్టి హాస్టళ్లలో చేర్పించి కన్న పేగుని చంపుకొనైనా కూడా పిల్లలకు దూరంగా ఉంటూ కాలేజీలు హాస్టళ్ళు పెరుగుతున్నాయంటే ఒక రకమైన అర్థం ఉంది. కానీ అంత త్యాగాలు చేసి అన్ని దారబోసి టైం అనుకోండి, ఎనర్జీ అనుకోండి, డబ్బు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇన్ని దారబోసి పిల్లలను కష్టాలు నష్టాలు ఓర్చుకొని పెంచి వాళ్ళను పెద్దోళ్ళని చేసిన తర్వాత వాళ్ళు హాస్టల్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారంటే మమ్మల్ని హాస్టల్లోకి పంపిస్తారు కదా. ఎవరో క్వశ్చన్ చేశారు ఒక సోషలిస్ట్ కూడా, అప్పుడు హాస్టల్లోకి పంపారు కదా అందుకని మిమ్మల్ని ఇప్పుడు వృద్ధాశ్రమంలోకి పంపిస్తున్నారు అనే వర్డ్ కూడా నేను ఎక్కడో విన్నాను. అది రాంగ్. అసలు బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడేది. అసలు నేను క్లియర్గా చెప్తున్నాను. హాస్టల్లో ఉంటే నీకు నెలకు 1,00,000 రూపాయలు అయితే అదే ఇంట్లో ఉంటే 10,000 అవుతుంది ఆ మనిషికి ఖర్చు. అయినా నా బిడ్డ భవిష్యత్తు అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ తారతమ్యం లేకుండా ఇవాళ రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు బాగుపడాలి, నా కొడుకు కానీ నా కూతురు కానీ ఉన్నత స్థాయిలో ఉండాలి, ఉన్నత చదువులు చదవాలి, అందరితో సరిగా ఇక్కడ ఉంటే చెడిపోతారేమో, తిరుగుడనేమో, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది అని వీళ్ళు కష్టాన్ని డబుల్ షిఫ్ట్లు చేసి వేరే ఖర్చులు కానీ వాళ్ళ స్వంతగా ఏమైనా అనుకున్నవి కూడా తగ్గించుకొని వాళ్ళు చేస్తే మమ్మల్ని ఏమైనా ఇంట్లో పెంచినరా? ఈ మనకు తెలివిలేక అన్నట్టు. అంటే మనము డబ్బులు పోగొట్టుకొని, టైము పోగొట్టుకొని, కష్టార్జితము పోగొట్టుకొని ఎంత పెద్ద ఇక ఈ ప్రపంచంలో ఎవడండి బయటవాడంటే బాధపడాలి? ఇంట్లో వాడే మన మీద నిందలేస్తుంటే ఇంక నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎంత దౌర్భాగ్యమైన సంఘటన ఉషా ఇది. అసలు చదువుతుంటే సీరియస్లీ మీరు చదివారు, ఐ డోంట్ నో, వీఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అనుకుంటే ఇద్దరికి. నేను అది చదివిన రోజు నేను మీతో చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంటాం, కొడుకులకి లేకపోయినా కూతుర్లకి ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అక్కడ 3 కూతుర్లు అని చెప్తే నేను అక్కడ ఆగిపోయాను యాక్చువల్. ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు కూడా మనం ఒక వీడియో చేసాము, కొడుకు కూతురు బయట ఉంటే మీ నాన్న చనిపోయాడు అంటే అయితే నేనేం చెయ్యాలి అని కూతురు అన్నది. ఆ రోజు కూడా నా వల్ల కాలేదు. అసలు ఇంత దౌర్భాగ్యంగా తయారయ్యారా? అసలు ఇప్పుడు 3 కొడుకులు ఉన్నాక, ఇది వరకు 3 కూతుర్లు ఉన్నాక వంశం నిలబెట్టేవాడు కొడుకు కావాలి అని కనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ కొడుకులు ఇలా వాళ్ళని కొడుకులు బాగా చూడట్లే, కోడళ్ళు అని ఒక డీఫేమ్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టికే 3 కొడుకులు ఉన్నాక కూడా కూతురు కోసం అది పక్కన కూర్చొని ఏడుస్తుంది, అదైతే ప్రేమగా తిరుగుతుంది అని కంటున్నారు. కానీ అసలు స్వార్థపూరితమైన ఆలోచనలు పెరిగిపోవటం వల్ల నాది కానీ నేనెక్కడి నుంచి వచ్చాను అని రూట్స్ మర్చిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇది. 20 లక్షలు 21 లక్షలు 20 తులాల బంగారము ఆ తల్లికి 80 ఏళ్ల వయస్సున్న తల్లి చనిపోతే నాకు అర్థమవుతోంది. ఇప్పుడు ఈ పంచాయతీ చూస్తుంటే వాళ్ళు ఆవిడని ఎంత బాగా చూసుకున్నారో చాలా బాగా అర్థమవుతోంది. 2 days పంచేదాకా వదలము అని శవాన్ని ఆపేశారట, దహనం చేయొద్దని. ఊరంతా కంగారు పడుతున్నారట, ఏంటి ఇట్ట పెట్టారు అని. ఎంత సిగ్గుపడాల్సిన మనకి పరిస్థితి వచ్చింది, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. 20 తులాల బంగారము నీకు తల్లిని చూసుకోవాల్సి వచ్చినప్పుడు పంచుకోవడానికి వెనకాడతారు,
సామాన్లు పంచుకోవడానికి, ఇంటి ఆస్తులు పంచుకోవడానికి, బంగారము డబ్బులు పంచుకోవడానికి మాత్రం తగాదాలకు అదే తగాదాలు పడి నా తల్లి తండ్రిని నేను ఉంచుకుంటా అని తగాదా పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అది చదవాలన్నది నా కోరిక. అలా గొడవలు అయ్యాయి. మా అమ్మ నాకే కావాలి, నేను అమ్మను ఎక్కువ రోజులు ఉంచుకుంటారా, నేను అమ్మ నా దగ్గరే ఉంటుంది, ఊరికే తిరగడం ఏంటి, కావాలంటే నువ్వు అని బొక్క కొడుకు బొక్క దగ్గర ఎప్పుడైనా అది వినాలి అనే ఉద్దేశం అయితే నిజంగా నా చెవులు తరించిపోతాయేమో అనిపిస్తుంది. అలాంటి వినాల్సి వస్తుందని. ఎందుకు వస్తుంది ఇది? ఎమోషన్స్ అనేది పూర్తిగా చచ్చిపోవడం జరిగింది. అంటే బేసికల్గా ఒకటి డిజిటల్, నేను ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంది ఉషా. ఇది ఇంటర్లింక్. ఎందుకు? న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఫస్ట్ తీసుకుంటే నీకు సొసైటీ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావటం. న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చిన తర్వాత ఆస్తుల పంపకం దగ్గర ఈ తల్లిదండ్రులు, పాస్ట్ ఉన్న తల్లిదండ్రులు, ఐఎమ్ సారీ టు సే, బట్ నేను రూట్స్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను ఖచ్చితంగా అక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ సెగ్మెంట్ నుంచి ముందటి నుంచి పాలోళ్ళని ఈ పంచుకోవడాలని ముందటి నుంచి ఉన్నాయి, లేకేం కాదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు పంచుకోవడాల దగ్గర గొడవలున్నా మళ్ళీ మాట సత్సంబంధాలు మరి క్రూరమైన ఇన్సేన్గా ఉండేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు వింటుంటారు కదా, ఏంటి ఆ గొడవలు, చూడకపోవడము, లేకపోతే అందుకే పిల్లల ముందు చాలా జాగ్రత్తగా బిహేవ్ చెయ్యాలి అని చెప్పవలసిన వాస్తవం నేను ఎప్పుడూ చెప్తుంటాను. పిల్లలు వాట్ యు సీ దే విల్ డూ దట్. ఎగ్జాక్ట్గా ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఖచ్చితంగా వెనక్కి తిరిగి చీ అనుకోని పిల్లలైతే ఉండరు. అది మాత్రం ఎందుకంటే పిల్లల మనస్సులో ఈ ఆస్తులకి అంతస్తులకి ఇప్పుడే చాలా చిన్న వాళ్ళైతే అంత రాదు వాళ్ళకి. కానీ వాళ్ళ పెంపకంలో వాళ్ళను కూడా ఇలాగే తీసుకెళ్ళినట్టయితే రేపు నీ గతి వాళ్ళను 2 రోజులు పెట్టినా వాడు రేపు 4 రోజులైనా రాడు. అమెరికాకో ఎక్కడికో పోతారు, కెనడాకి, వాడు రాడు. ఏం నేర్పిస్తున్నారు సమాజానికి? నువ్వు ఆస్తులు తీసుకొని తల్లి ప్రేమను కూడా చచ్చిపోయిన తర్వాత కూడా మీరు పిశాచాల్లాగా బిహేవ్ చేస్తున్నారంటే ఉన్నప్పుడు ఆవిడ ఎంత పీక్కు తినుంటారు ఉషా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ. ఇప్పుడు కూడా సమాజంలో నడుస్తున్నది ఏంటి? తల్లిదండ్రి మీద ప్రేమ అనేది కించిత్తు లేకుండా మాత్రం తయారయ్యారు. నేను, నా భార్య, నా పిల్లలు అంటున్నావు. సేమ్ ఇదే సిచ్యుయేషన్ వాళ్ళు పెంచారు. హలో మై డియర్ డాటర్స్ అండ్ సన్స్, ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. నీ పిల్లల్ని నువ్వు ఎట్లా పెంచుతున్నావో. నీకు ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, సర్ప్లస్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. వాళ్ళకంత లేకుండే వాళ్ళంతకంటే బాగా పెంచారు. నిన్ను నెత్తిన పెట్టుకొని పెంచారు. నువ్వు కార్లు అని తిరుగుతున్నావు, భుజాల మీద మోసి పెరిగారు. నువ్వు ఎన్నిసార్లు ఎత్తుకున్నావో ఈ భుజాల మీద నీ పిల్లల్ని? అలా పెంచారు. వాళ్ళు పడ్డ దాంట్లో ఇప్పుడున్న పేరెంట్స్ హానెస్ట్గా మమ్మల్ని తీసుకున్నా కూడా నేను మా అమ్మ వాళ్ళతో కంపేర్ చేస్తే మేము చాలా తక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టే. టు కంట్రోల్ ఈ అంతా మళ్ళీ సొసైటీ నుంచి కంట్రోల్ చేయటం ఇదే డిఫరెంట్ పార్ట్. బట్ ఎకనామికల్గా తీసుకుంటే కనుక కొంచెం బెటర్. వీళ్ళ నుంచి తీసుకుంటే ఇంకొక నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా బెటర్ అయ్యారు. ఇప్పుడు 50 ఏళ్ళకు కూడా 50 సంవత్సరాలు వచ్చిన పెద్దవాళ్ళు ఇల్లులు కట్టారా? ఇప్పుడు వాళ్ళు 30-40కి ఇల్లులు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ 26-27 ఏళ్ళు అమెరికాకు పోయిన వాళ్ళు అప్పుడే ఇల్లులు కట్టుకుంటున్నారు. యు ఆర్ సీయింగ్ ద గ్రోత్. ఎలా అయితే ఎదుగుతున్నారో బుద్ధి, మనస్సు, నైతిక విలువలు ఏవి అంటే వెనక్కి పట్టడం జరిగింది. నాకు మొన్న అయోధ్య రామ్దది ఉంది కదా, రాముడిది, అది చూసినప్పుడు ఎందుకో చాలా హ్యాపీయెస్ట్ ఉండే. ఐ డోంట్ నో వై ఐ గాట్ కనెక్టెడ్ విత్ దట్ అయోధ్య రామ్, ఇన్ వాట్ వే నాకు అర్థం కావట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ రోజు నేను చూసినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక మానవ ధర్మం చెప్పడానికి మళ్ళీ అంటే ఇన్ని రోజులు రామాలయం టెంపుల్ లేవా అని కాదు, ఒకసారి ఒక వైబ్రేషన్ అయితే క్రియేట్ అవ్వటం జరిగింది. రామని ఎక్కువగా మనం మెన్షన్ చేయటం జరిగింది. సో ఎక్కడైనా మానవత్వం పుడుతుందేమో మళ్ళీ, అలా వచ్చి మానవతా విలువల మీద మళ్ళా ఏదైనా ఒక మాయ జరిగిపోయి మనుషుల్లో మానవత్వం నింపే ఏదైనా ప్రక్రియ జరగకపోతే ఈ రోబో ఇండస్ట్రీ ఏదైతే వస్తుందో అది పర్ఫెక్ట్గా బాగా సెట్ అవుతుంది. అందుకే ప్రతి దాంట్లో రోబోస్ వచ్చేసాయి. రోబో సర్వింగ్, రోబో కార్స్, ఎవ్రీథింగ్. అంటే నీకు మనుషులతో సంబంధాలు లేకుండా
నీకు సైంటిఫిక్ నాలెడ్జ్ పెరుగుతుందని మురవాలా, మనుషులే రోబోల్లాగా తయారవుతున్నారని బాధపడాలా మాత్రం ఆలోచించాల్సి వస్తుంది. ఏది ఏమైనా నువ్వు ఎంత చదువుకో, ఎన్ని కోట్లు సంపాదించుకో, ఎంత టెక్నాలజీ పెంచుకో, తల్లిదండ్రిని గౌరవించని వాడు ఏ రోజు తలెత్తుకొని సమాజాన్ని చూడటం, కంటి నిండా కునుకుతో నిద్రపోవడం ఖచ్చితంగా జరగదు. ఇది మాత్రం అంటే నేను ఒక మదర్గా, బిడ్డగా, మీరు శాపం అనుకోండి, లేకపోతే రియాలిటీ అనుకోండి, ఏమన్నా అనుకోండి, వాస్తవంగా నాకున్న అంటే నేను చాలా తొందరగా ఎర్లీ ఏజెస్లో ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ రిలేషన్స్. మీరు ఇంత బాగా చేస్తారా? 100% కోపం వస్తుంది, అంటాము, కరెక్షన్ చేసుకుంటాము, ఎవాల్వ్ అవుతున్నాము. దట్స్ వై ఈరోజు ఇంత డేర్గా ఒక టాపిక్ మీద మాట్లాడడానికి ఏంటి అంటే ఖచ్చితంగా వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ఎమోషన్స్. వర్క్ ఆన్ ఎమోషన్స్. మీకే సిగ్గయ్యే పని మీరు చెయ్యకండి, మీ పిల్లలు సిగ్గుపడే పని చెయ్యకండి. రేపు మీ పిల్లలు మీకు చేస్తారు అనే ఒక్క ఏదైతే ఆ కలవరింత ఉంటుందో మిమ్మల్ని ఖచ్చితంగా నిద్రపోనివ్వదు, ఖచ్చితంగా కొడుతుంది. నేను ఆల్వేస్ చెప్పే ట్యాగ్ లైన్ కర్మ హిట్ బ్యాక్. అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఏమన్నా అది నేను మీరు రెగ్యులర్ కొట్టే డైలాగ్ అన్నా కూడా అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్ అని కూడా చెప్తాను. కనువిప్పు చెయ్యండి అమ్మ, భార్యల మీద వెయ్యకండి. భార్యలు మంచిగా చూడట్లేదు, కోడళ్ళు మంచిగా చూడట్లేదు అనే ఒక పిచ్చిగా, అంటే నీకు మనస్సుంటే మార్గం ఉంటుంది. సో కాబట్టికే కన్న కొడుకుగా, కన్న కూతురుగా మీ బాధ్యతను విస్మరిస్తే మాత్రం భగవంతుడు కూడా క్షమించడు. తల్లిదండ్రుల కన్నీరు చుక్క చాలా వాల్యుబుల్ అంట, చాలా వాల్యుబుల్. తల్లిని ఇంకా ఎస్పెషల్లీ తల్లిని గనక మీరు ఇబ్బంది పడితే గనక ఎటువంటి సక్సెస్కి మీరు అనుకున్నంత మీ వర్క్ చేసిన దానంత ఎఫిషియన్సీ సక్సెస్ కానీ మనశ్శాంతి కానీ మీకు లభించదు అనేది పురాణాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవంగా కూడా చూడటం జరిగింది. కాబట్టికే మాతృదేవో భవ, పితృదేవో భవ, గురు ఆచార్య దేవో భవ అన్నది ఇవన్నీ నానుడులు కాదు, జస్ట్ ఇట్లా వినడానికి అప్పుడప్పుడే ఇట్లా కూర్చొని మనం ఏదో జనగణమన వాడేటప్పుడు పాడతాం కదా, అట్లా పాడేటి కాదు. ఫీల్ దట్ వర్డ్స్, నో ఆప్షన్. నీకు జన్మనిచ్చిన తల్లి, ఈరోజు నువ్వు నీకున్న అనుభవాలు, నువ్వు లగ్జరీస్, నువ్వు కథలు పడడానికి ఆ తల్లి నవమోసాలు మోసి రక్తాన్ని ఒక ముద్దను చేసి తన ఆక్సిజన్ అంటే నీకు ఒక పైపు పెట్టి నీకు అదే ఒక పెద్ద సైన్స్ కూడా అందని వింత. ఒక మనిషిని డెవలప్ చేయడం అనేది నీ తండ్రి తన అంశ నీకు ఇచ్చి నీకు గుణగణాలు కానివ్వండి, నీకు ఎక్కడ పోతున్నారు? మీరు పుట్టిన ఒక స్థానాన్ని కూడా మర్చిపోయి వాళ్ళ గుండెల మీద తంతు మీరు ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే ఇంకా మృగాల కంటే అధ్వానం అని అయితే నేను ఏమీ చెప్పను. మేల్కొనండి. మానవ సహజం తప్పులు చేయడం, మానవ సహజం. ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు కానీ ప్రతి ఒక్కళ్ళు షేర్ చేసుకోండి. తల్లిదండ్రులను ఎందుకు గౌరవించాలి అనేది ఒకసారి కలవరపెట్టే ఒక సమస్య అయితే వచ్చింది. రేపు మీ పిల్లలు ఇలా చేస్తే మీకు ఏమవుతుందని మీరు అనుకొని మీ తల్లిదండ్రులను ఇమ్మీడియట్గా కాల్ చేసి మీరు చేస్తున్న తప్పులను రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేతిలో చెయ్యేసి కూర్చొని గనక మీరు మాట్లాడితే వాళ్ళకు వచ్చే కొండంత బలము. మీరు ఏం చేసినా, ఎన్ని వస్తువులు ఇచ్చినా ఏం రాదు. వాళ్ళ ఆస్తులెంబడి దయ్యాల్లాగా పీడించకుండా, ఆస్తుల కోసము దీనికోసం పీడించకుండా ప్రేమతో ఉండండి. వాళ్ళకి అయిపోయాక మీ కాక ఎవరికి వస్తుంది? ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో అదే వస్తుంది. ఇప్పుడు మొన్న ధీరుభాయ్ అంబానీని తీసుకుంటే మనము ఆస్తులు పంచిచ్చాడు. అసలు నీకు ఉంచుకోవడం రావాలిగా, సంస్కారం అయితే ఉండాలి కదా. సో కాబట్టికే మన కష్టాంతో, మనం కష్టార్జితంతో ఎలా పైకి రావాలని చూడాలి. కానీ తల్లిదండ్రిది 20 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 20 తులాలు, 5 తులాల బంగారం కోసము నీ క్యారెక్టర్ని, తల్లి అనే పదానికి ఎంతో మచ్చ తీసుకొచ్చారు. అంటే పిల్లలు అనే పదానికి తల్లి శవాన్ని పెట్టుకొని కూడా కొట్లాడుతున్నారు. అంటే మీకంటే కుక్కలు చింపిన అంటారు కదా, ఫుడ్ అక్కడ ఉంటే కుక్కలు చింపుతాయి, ఇస్తారు. అలా కనిపిస్తున్నారు నాకు ఇప్పుడు ఈ నలుగురు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మీరు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తూ ఉందంటే, చాలా సందర్భాల్లో 2 లక్షలు 3 లక్షలు అని మాట్లాడుతున్నారు కదా. మనం 6 months బ్యాక్ అనుకుంటా 2000 ఫంక్షన్ కోసం కూడా తల్లిని కొట్టిన సందర్భం మనం చూసాం. అవును. అసలు ఇదే సిచ్యుయేషన్ అట్లీస్ట్ వీళ్ళకి ఏదైనా జరుగుతున్నప్పుడు సమాజం, మనుషులు, ఇరుగు పొరుగు వస్తున్నారు.
రేపు వీళ్ళకి జరిగినప్పుడు ఎవరు రాను కూడా రారు. ఎగ్జాక్ట్లీ అంత అంత ఘోరంగా ఉంటుంది అవును, కర్మ అనేది. True. ఎక్కడో అక్కడ రియలైజ్ అయ్యి ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే శ్వాస విడిచారో అవును. దాన్ని పూర్తి చేసిన తర్వాత కొట్టుకున్న ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు శవాన్ని డబ్బులు లేక పట్టుకొని- కాదు ఉషా, డబ్బులు అత్యంతంగా ఉన్న హయ్యర్ ఫ్యామిలీస్ లో కూడా తల్లిదండ్రులను చూడకుండా ఆర్ఫనేజెస్ లో వదలటం, మెడికల్ ఫీల్డ్ మెడికల్ దాంట్లో వదలటం, అవును. క్యాంప్ లో స్టైల్ గా, ఎందుకంటే భార్య చెయ్యలేదు అని చెప్పే కొడుకుని ఆ మహాతల్లులు ఎలాగన్నారా అని మాత్రం దండం పెట్టాల్సి వస్తుంది. ఏ తల్లిదండ్రులకు అలాంటి సిచ్యుయేషన్ రావద్దని రావద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకు మాత్రం కాస్త బుద్ధి అనేది పెట్టాలి అని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.